నేను ఎప్పుడు చెప్తుంటానే మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని వీడే. ఏయ్, ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడా? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందరూ నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవా? సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సర్వేంద్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అంతా నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. ఏమిటో అప్పండే ఉండొచ్చు, కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అబ్బో, మాస్టర్ ఓ సిరిడి. అగ్గిపెట్టి పెడతాడు. తీయ హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడడిగి ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం, పిరికి లోకం. ధైర్యం కోసం దమ్ము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండి ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయండి. అక్క, పెద్దలు పిలుస్తున్నారే నిన్నే. వెళ్ళి ఖర్చీస్లో ఉంది, వెళ్ళి. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవద్గీతలు చదవాలి.